హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఫైనైట్ క్లాజు అండ్ నాన్ ఫైనైట్ క్లాజుల గురించి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫైనైట్ నాన్ ఫైనైట్ క్లాజుల గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి ఒకసారి మనము మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ సంబంధించి వీడియో చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెడతాను. ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి చూసిన తర్వాత ఫైనైట్ క్లాజు నాన్ ఫైనైట్ క్లాజు చూసినట్లయితే మనకి ఈజీగా మనకు అర్థమవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనైట్ వెర్బ్ అంటే మనకి టెన్సెస్ ఒక రూపంలో ఉన్నాయి కదా, V1, V2, V3, V4, V5. అందులో V1, V2లు అనేవి ఫైనైట్ వెర్బ్లుగా పనిచేస్తాయి. ఫైనైట్ వెర్బ్ అంటే ఇవి ఇండిపెండెంట్ వెర్బ్స్. వీటిపైన కూడా ఆధారపడవు, పూర్తిగా అర్థాన్ని ఇస్తాయి. ఓకేనా. ఇక్కడ V1 కానీ, V1కి SR, ES కానీ, V2 కానీ ఇవి ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. గోస్, అలాగే వెంట్. గోస్, వెంట్. అలాగే ఇక్కడ V3, V4, V5 ఉన్నాయి కదా, ఈ మూడు మనకి నాన్ ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. నాన్ ఫైనైట్ వెర్బ్లు. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, V5 అంటే టు ఇన్ఫినిటివ్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే గోయింగ్. దీన్ని జెరాండ్ అని కూడా అనొచ్చు కొన్ని సందర్భాల్లో. సో V1కి ఇంగ్ ఫామ్ పెడితే జెరాండ్ అవ్వచ్చు, ప్రజెంట్ పార్టిసిపుల్ అవ్వచ్చు. ఏ సందర్భాలు అవుతాయో అవి ఆల్రెడీ జెరాండ్ మీద, ప్రజెంట్ పార్టిసిపుల్ మీద వీడియోలు చేసి ఉండడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఫైనైట్ వెర్బ్ ఏది, నాన్ ఫైనైట్ వెర్బ్ ఏది అంటే V1కి SR, ES, V2 అంటే ఇక్కడ ఈ రెండు కలిపి సింపుల్ ప్రజెంట్. ఇది పాస్ట్, సింపుల్ పాస్ట్. సో ప్రజెంట్ ఫాము అలాగే పాస్ట్ ఫాములు రెండు కూడా ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. V3, V4, V5లు అంటే పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్లు ఏమవుతాయి అంటే నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ కూడా, బీ ఫామ్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. ఫైనైట్ వెర్బ్లు యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, అలాగే మస్ట్, నీడు ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్లు అన్నీ కూడా ఏమవుతాయంటే ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. ఓకేనా, ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. అలాగే V1కి SR, ES, V2 ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. హెల్పింగ్ వెర్బ్స్, బీ ఫామ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్లు అవుతాయి. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే చెప్పాము V3, V4, V5లు. అయితే ఈ V3, V4, V5లను మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఇన్ఫినిటివ్స్, జెరాండ్, పార్టిసిపుల్స్. ఇన్ఫినిటివ్ అంటే టు ఇన్ఫినిటివ్ అంటే టు గో, టు కమ్, టు ప్లే ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్లు. జెరాండ్ అంటే వెర్బ్కి ఇంగ్ పెట్టాలి. గోయింగ్, కమింగ్, ప్లేయింగ్ ఇలాంటివన్నీ జెరాండ్లు, అవి కూడా నాన్ ఫైనైట్ వెర్బ్. పార్టిసిపుల్ కూడా నాన్ ఫైనైట్ వెర్బే. పార్టిసిపుల్ అనేవి ఇక్కడ మూడు రకాలు: ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అన్నా జెరాండ్ అన్నా ఒకటే, అంటే వెర్బ్ ఫామ్ ఒకటే, కానీ ఉపయోగించిన సందర్భాలు వేరు. ఆల్రెడీ దాని మీద వీడియోలో కూడా చేసి ఉన్నాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1కి ఇంగ్ ఫామ్ పెట్టాలి. గోయింగ్, కమింగ్, ప్లేయింగ్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V1, V2, V3లు మనం నేర్చుకుని ఉంటాం కదా, అందులో V3 ఫామ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. అంటే గో, వెంట్, గాన్లో గాన్, కమ్, కేమ్, కమ్లో కమ్, ప్లేడ్, ప్లేడ్లో ప్లేడ్. అంటే చివరిగా ఉండేటువంటి V3 ఫామే పాస్ట్ పార్టిసిపుల్. అలాగే పర్ఫెక్ట్ పార్టిసిపుల్, దీని మీద కూడా మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో రెండు సెంటెన్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలో నేర్చుకుని ఉన్నాం. హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ గాన్, హ్యావింగ్ కమ్, హ్యావింగ్ ప్లేడ్, హ్యావింగ్ జాయిన్డ్. ఈ విధంగా హ్యావింగ్ ప్లస్ V3 ఉన్నవన్నీ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఈ పార్టిసిపుల్స్ అన్నీ కూడా మనకి నాన్ ఫైనైట్ వెర్బ్లే. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి. అయితే ఫైనైట్ వెర్బ్ అంటే సింపుల్గా టెన్సెస్ బట్టి, పర్సన్స్ బట్టి అవి మారుతూ ఉంటాయి ఫైనైట్ వెర్బ్లు. కానీ నాన్ ఫైనైట్ వెర్బ్ ఒకే రూపంలో ఉంటుంది. అది పర్సన్స్ బట్టి కానీ, టెన్సెస్ బట్టి కానీ ఎట్టి పరిస్థితులను మారదనమాట నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. ఇప్పుడు క్లాజు మనకి ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజ్ అని మనం రెండు రకాలు: ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజు. ఫైనైట్ క్లాజ్ అంటే ఫైనైట్ వెర్బ్తో ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ ఉన్న పార్ట్ అంతా కూడా ఫైనైట్ క్లాజ్ అవుతుంది. అయితే ఈ ఫైనైట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ అవ్వచ్చు, సబార్డినేట్ క్లాజ్ అవ్వచ్చు. అంటే మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, మనకు ఎలాగ తెలుసు. సబార్డినేట్ క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. కాబట్టి ఫైనైట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ అవ్వచ్చు, సబార్డినేట్ క్లాజ్ కూడా అవ్వచ్చు. అదే నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే సబ్జెక్టు పక్కన నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే దాని ముందు తప్పనిసరిగా
బీ ఫార్మ్ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్లు కానీ ఉండవు. సబ్జెక్ట్ ఉండి పక్క నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అంటే టు ఇన్ఫినిటివ్ కానీ, ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ, పాస్ట్ పార్టిసిపుల్ కానీ, పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ కానీ, ఈ 4 ఉంటాయి సబ్జెక్ట్ తర్వాత. అంతేగాని ఆ మధ్యలో బీ ఫార్మ్ వెర్బ్స్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఏవి ఉండవు. ఓన్లీ నాన్ ఫైనైట్ వెర్బ్ మాత్రం ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. అప్పుడు నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. అయితే నాన్ ఫైనైట్ క్లాజ్ ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్ అవుద్ది. అంటే కంప్లీట్ మీనింగ్ అవ్వదు. అదే నాన్ ఫైనైట్ క్లాజ్ ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్ అవుద్ది. ఫైనైట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ అవ్వచ్చు, సబార్డినేట్ క్లాజ్ కూడా అవ్వచ్చు. చూద్దాము ఫైనైట్ క్లాజ్ అండి. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈజ్ ఏ గుడ్ బాయ్లో ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. సో ఫైనైట్ వెర్బ్తో ఉన్నటువంటి ఇదంతా కూడా ఫైనైట్ క్లాజ్ అవుద్ది. నెక్స్ట్ దే హ్యావ్ ప్లేడ్ ది క్రికెట్. దే హ్యావ్ ప్లేడ్ ది క్రికెట్లో ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఎంత కూడా ఫైనైట్ క్లాజ్. అయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాలంటే హ్యావ్ అనేది ఫైనైట్ వెర్బ్, ప్లేడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది నాన్ ఫైనైట్ వెర్బే. కానీ ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఒక్కటే లేదు, దాని ముందు ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఓకేనా, ఇది ఫైనైట్ వెర్బ్, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. కానీ నాన్ ఫైనైట్ వెర్బ్ సింగిల్గా ఉంటేనే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్దని చెప్పాను సబ్జెక్ట్ తర్వాత. కానీ ముందే ఉంది హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, కాబట్టి ఇదంతా ఫైనైట్ క్లాజ్ అవుద్ది. నెక్స్ట్ దే విల్ గో టు హైదరాబాద్ టుమారో కాబట్టి ఇదంతా విల్ గో ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ఫైనైట్ క్లాజు. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, విల్ అనేది ఫైనైట్ వెర్బు, గో విల్ ప్లస్ V1 బేర్ ఇన్ఫినిటివ్ ఇది కూడా నాన్ ఫైనైట్ వెర్బ్. అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉన్నది ఏదైనా నాన్ ఫైనైట్ వెర్బే. మీకు ఆల్రెడీ ఫైనైట్ వెర్బు నాన్ ఫైనైట్ వెర్బు వీడియోలో చెప్పడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉన్నది ఏదైనా అది నాన్ ఫైనైట్ వెర్బు. అయితే నాన్ ఫైనైట్ వెర్బే కానీ ఈ క్లాజ్ మాత్రం ఫైనైట్ క్లాజ్ ఎందుకు అయిందంటే ఈ నాన్ ఫైనైట్ వెర్బ్ ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంది. నాన్ ఫైనైట్ వెర్బ్ ఒక్కటి మాత్రమే ఉంటే, ముందు హెల్పింగ్ వెర్బ్ కానీ బీ ఫార్ వెర్బ్ లేకుండా ఓన్లీ నాన్ ఫైనైట్ వెర్బ్స్ మాత్రమే ఉంటే అవి నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతాయి తప్ప, ముందుగానే హెల్పింగ్ వెర్బ్ కానీ బీ ఫార్ వెర్బ్ కానీ ఉంటే అది అంతా ఫైనైట్ క్లాజ్ అవుద్ది, ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ హీ కేమ్ టు మై హౌస్ వైల్ ఐ వాజ్ వాచింగ్ ద టీవీ. హీ కేమ్ టు మై హౌస్ ఇదంతా కూడా ఫైనైట్ క్లాజు, మరి ఇది మెయిన్ క్లాజు. చూసారా, ఇది మెయిన్ క్లాజు, ఫైనైట్ క్లాజు, ఎందుకంటే వెర్బ్ 2 ఉంది. వైల్ ఐ వాజ్ వాచింగ్ ద టీవీ, వైల్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి సబార్డినేట్ క్లాజు. మరి ఇక్కడ వాజ్ వాచింగ్ వాజ్ బీ ఫార్మ్ వెర్బ్స్తో ఉంది కాబట్టి బీ ఫార్మ్ వెర్బ్ ఉంది అంటే అదంతా కూడా ఫైనైట్ క్లాజ్ అవుద్ది. అయితే ఇది సబార్డినేట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ ఫైనైట్ క్లాజ్ అయింది, మెయిన్ క్లాజ్ కూడా ఫైనైట్ క్లాజ్ అయింది. ఇక్కడ V2 ఉంది, ఇక్కడ వాజ్ అనే బీ ఫార్మ్ వెర్బ్ ఉంది కాబట్టి. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ సిన్స్ ఐ వాజ్ 10 years old. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఎంత కూడా మెయిన్ క్లాజు, మరియు హ్యావ్ ప్లస్ V3 హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్తో ఉంది కాబట్టి ఫైనైట్ క్లాజ్, ఫైనైట్ వెర్బ్తో ఉంది కాబట్టి. సిన్స్ ఐ వాజ్ 10 years old ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్, మరియు ఇక్కడ వాజ్ బీ ఫార్మ్ వెర్బ్ ఉంది కాబట్టి ఫైనైట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ మరియు ఫైనైట్ క్లాజ్. ఇది కూడా ఫైనైట్ క్లాజే. హ్యావ్ ప్లస్ V3 హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్తో ఉంది కాబట్టి అది ఫైనైట్ వెర్బ్తో ఉంది కాబట్టి ఇక్కడ ఫైనైట్ వెర్బ్ వాజ్. దే ఆర్ మెండింగ్ ద వాల్, దే ఆర్ మెండింగ్ ద వాల్. ఆర్ అనే బీ ఫార్మ్ వెర్బ్ ఉంది అంటే ఇది ఫైనైట్ వెర్బ్. బీ ఫార్మ్ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఫైనైట్ వెర్బ్లే కదా, ఫైనైట్ వెర్బ్ ఉందంటే ఫైనైట్ క్లాజే, పక్కన ఉన్నది నాన్ ఫైనైట్ వెర్బ్ అయినప్పటికీ. ఓకేనా. దే ఆర్ మెండింగ్ ది వాల్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఏమవుతుందంటే ఫైనైట్ క్లాజ్ అవుద్ది. అలాగే వీ డినైడ్ అట్ ఏ కాస్ట్లీ రెస్టారెంట్. డినైడ్ అనేది V2తో ఉంది కాబట్టి ఫైనైట్ వెర్బ్తో ఉంది కాబట్టి ఎంత కూడా ఫైనైట్ క్లాజ్ అవుద్ది, ఫైనైట్ క్లాజ్. నెక్స్ట్ నాన్ ఫైనైట్ క్లాజ్. నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే నాన్ ఫైనైట్ వెర్బ్ ముందు తప్పనిసరిగా అక్కడ ఏ వెర్బు ఉండదు. అంటే హెల్పింగ్ వెర్బ్ కానీ బీ ఫార్మ్ వెర్బ్ కానీ ఏది ఉండదు, ఓన్లీ నాన్ ఫైనైట్ వెర్బ్ మాత్రమే సింగిల్గా ఉంటే అది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు అవి ఏంటంటే టు ఇన్ఫినిటివ్ క్లాజ్, అంటే సబ్జెక్ట్ ఉండి పక్కన టు ఇన్ఫినిటివ్ ఉంటుంది, అంటే టు గో టు ప్లే అలా ఉంటుంది, అది టు ఇన్ఫినిటివ్ క్లాజ్. ప్రజెంట్ పార్టిసిపుల్ క్లాజ్ ఎలా ఉంటుంది అంటే నాన్ ఫైనైట్ క్లాజ్లో టైప్స్ అనమాట. ప్రజెంట్ పార్టిసిపుల్ క్లాజ్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉండి పక్కన వెర్బ్ వన్కి ఇంగ్ ఉంటుంది, దాని ముందు ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ ఉండదు, ఉంటే మళ్ళీ ఫైనైట్ క్లాజ్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఓన్లీ ప్లేయింగ్ గోయింగ్ ఈ విధంగా ఉంటుంది, జంపింగ్ అని. పాస్ట్ పార్టిసిపుల్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ తర్వాత V3 ఫామ్ ఒకటే ఉంటుంది పాస్ట్ పార్టిసిపుల్ అంటే. అలాగే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది, హ్యావింగ్ ప్లస్ V3. దీని ముందు ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ ఉండదు, హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది డైరెక్ట్గా. అప్పుడు ఇదేమవుతుందంటే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ క్లాజ్ అవుతుంది. ఉదాహరణకి హీ గేవ్ అప్ హిజ్ జాబ్ టు యాక్ట్ ఇన్ మూవీస్. హీ గేవ్ అప్ హిజ్ జాబ్,
ఈ గేవ్ అప్ ఈ జాబ్లో గేవ్ అనేది ఫైనట్ వెర్బ్ V2 కాబట్టి, ఓకేనా. ఇదంతా కూడా ఈ గేవ్ అప్ ఈ జాబ్ అంతా కూడా ఇది ఫైనట్ క్లాజ్ యాక్చువల్గా. కానీ ఇక్కడ మనకు కావాల్సింది టు యాక్ట్, 2+V1 ఉంది కదా, ఈ పార్ట్ అంతా కూడా మనకి నాన్ ఫైనట్ క్లాజ్. ఎందుకంటే 2+V1తో ఉన్న పార్ట్ అంతా కూడా నాన్ ఫైనట్ క్లాజ్. దీనికి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఏమవుద్దంటే మనకి దాని పక్కన లేకపోయినా హీ అవుద్ది, రెండింటికి కలిపి, ఓకేనా. నెక్స్ట్ వీ వాంటెడ్ టు ఆస్క్ హెర్ టు కమ్ టు ద పార్టీ. ఇక్కడ టు ఆస్క్ హెర్ టు కమ్ టు ద పార్టీ ఇదంతా కూడా మనకి 2+V1తో స్టార్ట్ అయింది కాబట్టి ఎంత అవుతుందంటే నాన్ ఫైనట్ క్లాజ్ అవుతుంది. నాన్ ఫైనట్ క్లాజ్ NFC. యాక్చువల్గా వీ వాంటెడ్ అనేది ఇక్కడ ఫైనట్ క్లాజ్. యాక్చువల్గా అయితే ఇక్కడ నాన్ ఫైనట్ క్లాజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2+V1తో దీని అంతరికి సబ్జెక్ట్ ఏమవుద్ది వీ. ఆ విధంగా సబ్జెక్ట్ తర్వాత 2+V1 ఉంది కాబట్టి ఇదంతా ఏమవుద్ది ఇక్కడ మనకి ఇక్కడ టు ఇన్ఫినిట్ క్లాజ్ అనమాట. అది నాన్ ఫైనట్ క్లాజ్. ఐ వాంట్ టు బై ఏ కార్. టు బై ఏ కార్ అనేది ఇక్కడ నాన్ ఫైనట్ క్లాజ్. దీనికి సబ్జెక్ట్ ఏంటి ఐ. టు బై ఏ కార్. నెక్స్ట్ అండి, ఫర్ హిమ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. ఇదంతా కూడా నాన్ ఫైనట్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టు స్పీక్కి ముందు సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఫర్ హిమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ హిమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది అంటే టు స్పీక్కి. కాబట్టి సబ్జెక్ట్ పక్కన అంటే టు ఇన్ఫినిట్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా టు ఇన్ఫినిట్ క్లాజ్ మరియు నాన్ ఫైనట్ క్లాజ్ అవుతుంది. నాన్ ఫైనట్ క్లాజ్ అంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ ఈ నాన్ ఫైనట్ క్లాజ్ దాని ముందే వెంటనే సబ్జెక్ట్ ఉండదు. వాక్యంలో పక్క సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ దానికి అవుద్ది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటితో ప్రజెంట్ పార్టిసిపల్తో జాయిన్ చేయడము, పాస్ట్ పార్టిసిపల్తో జాయిన్ చేయడము, పర్ఫెక్ట్ పార్టిసిపల్తో జాయిన్ చేయడం గురించి చెప్పుకున్నాం. ఒకేలాగా ఉన్న సబ్జెక్టులను రిమూవ్ చేసి మనం రాయడం జరిగింది కదా, కాబట్టి ఆ సబ్జెక్టు దానికి వర్తిస్తుంది అనమాట. సబ్జెక్ట్ ఉందని అనుకోవాలి. నెక్స్ట్ వీ లెఫ్ట్ హోమ్ అండ్ వెంట్ అవుట్ టు సర్చ్ ఫర్ ది బుక్స్. ఇక్కడ టు సర్చ్ ఫర్ ది బుక్స్ ఇదంతా కూడా నాన్ ఫైనట్ క్లాజు మరియు టు ఇన్ఫినిట్ క్లాజ్ 2తో స్టార్ట్ అయింది కాబట్టి, ఓకేనా. డూ వీ హ్యావ్ మనీ టు బై ద కార్. టు బై ద కార్ అనేది ఇక్కడ టు ఇన్ఫినిట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏమవుతుందంటే నాన్ ఫైనట్ క్లాజ్. దీని సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ వీ. నెక్స్ట్ అండి, వీ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవే అంటిల్ నౌ. We were not able to get away until now. To get ఇక్కడ నుంచి పార్ట్ అంతా కూడా నాన్ ఫైనట్ క్లాజ్. దీని సబ్జెక్ట్ ఏమవుద్ది వీ అవుద్ది అనమాట. నాన్ ఫైనట్ క్లాజ్. ఎందుకంటే తప్పనిసరిగా ఈ టు ఇన్ఫినిట్ ముందు ఎక్కడ కూడా చూసుకోండి బీ ఫార్మ్ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ లేవు ఉంటే మాత్రం నాన్ ఫైనట్ క్లాజ్ అవ్వదు, ఓకేనా. బోర్న్ ఇన్ లండన్ హీ బికమ్ ద సిటిజన్ ఆఫ్ ది యూకే. బోర్న్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది V3 ఫామ్. బోర్న్ ఇన్ లండన్ హీ బికమ్ ది సిటిజన్ ఆఫ్ ది యూకే. V3 ఫామ్. దీనికి సబ్జెక్ట్ ఏంటి హీ. రెండు సబ్జెక్టులు ఒకటి అవ్వడం వల్ల మనం పాస్ట్ పార్టిసిపల్తో రెండు సెంటెన్స్ జాయిన్ చేయడం అనే టాపిక్ కూడా మనం చేసి ఉన్నాము. అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. హీ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రత్యేకించి రాయడం ఉండదు కాబట్టి బోర్న్ అనే V3 ఫామ్ సింగిల్గా ఉంది కాబట్టి ఇక్కడ దీంతో స్టార్ట్ అయింది కాబట్టి బోర్న్ ఇన్ లండన్ అనేది ఏమవుతుందంటే నాన్ ఫైనట్ క్లాజ్ అవుద్ది, ఓకేనా. అంటే పాస్ట్ పార్టిసిపల్ క్లాజ్ అనమాట నాన్ ఫైనట్ క్లాజ్లో. నెక్స్ట్ రికాగ్నైజ్డ్ బై హిజ్ బాస్ హీ గాట్ అన్ అప్రిషియేషన్ లెటర్. రికాగ్నైజ్డ్ అంటే V3తో స్టార్ట్ అయింది. V3తో స్టార్ట్ అయ్యి దీని ముందు ఏమైనా బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఇక్కడ ఏదుందో అదే అవుద్ది అనమాట. కానీ రాయం ప్రత్యేకించి ఎందుకంటే పాస్ట్ పార్టిసిపల్తో రెండు సెంటెన్స్ జాయిన్ చేసి రాసినప్పుడు ఒకేలాగా ఉన్న సబ్జెక్టులు రిమూవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఉన్నట్టే మనం ఊహించుకోవాలి. కాబట్టి రికాగ్నైజ్డ్ అనే V3 ఫామ్తో స్టార్ట్ అయింది అంటే నాన్ ఫైనట్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ముందున బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఏమవుతుందంటే దీంతో పాటు ఈ పార్ట్ అంతా కూడా నాన్ ఫైనట్ క్లాజ్ అవుద్ది. ఇది నాన్ ఫైనట్ క్లాజ్. అలాగే విత్ ద ట్రీ గ్రోన్ టాల్ వి గెట్ మోర్ షేడ్. విత్ ద ట్రీ గ్రోన్ టాల్. గ్రోన్ అనేది ఇక్కడ V3 ఫామ్ ముందు ఏముంది సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా విత్ ద ట్రీ గ్రోన్ టాల్ ఇదంతా కూడా నాన్ ఫైనట్ క్లాజు, ఓకేనా. నాన్ ఫైనట్ వెర్బ్ V3తో స్టార్ట్ అయింది, దాని ముందు సబ్జెక్ట్ ఉంది కానీ ముందు ఎటువంటి బీ ఫార్మ్ వెర్బ్ కానీ అలాగే హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది నాన్ ఫైనట్ క్లాజ్. దాంతోపాటు ఉన్న పార్ట్ అంతా కూడా. నెక్స్ట్ అండి, ఎంకరేజ్డ్ బై హిజ్ ఫాదర్ రవి గాట్ డిస్టింక్షన్. ఇక్కడ ఎంకరేజ్డ్ V3తో స్టార్ట్ అయింది.
రవి అనేది ఇక్కడ ఉంది కాబట్టి సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ ఇక్కడ ముందు ఉన్నట్టు. అయితే ఎంకరేజ్డ్ అనే V3కి ముందు ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎంకరేజ్డ్ V2 అనుకోవాలా V3 అనుకోవాలా డౌట్ రావచ్చు. అర్థమైందా? అయితే సెంటెన్స్తో స్టార్ట్ అయ్యింది అంటే, అర్థమైందా, దాని ముందు ఎలక్టివ్ హెల్పింగ్ వర్బ్ లేదు అంటే అది V3 అని అనుకోవాలి. ఇప్పుడు 2 సెంటెన్స్లు ఇచ్చినప్పుడు, మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ టైపులు ఇచ్చినప్పుడు అది V3 అవుద్ది, V2 అవ్వదు. లేదంటే నెక్స్ట్ అంటే బై అంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి అంటే రిసీవర్కి సంబంధించింది. ఇది రిసీవర్కి సంబంధించింది ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో ఎందులో ఉంటుంది, V3లోనే ఉంటుంది. కాబట్టి ఇది V3 అవుద్ది అనమాట. ఓకేనా? అయితే దీని ముందు ఎటువంటి బీ ఫార్మ్ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఈ V3తో ఉన్న పాస్ట్ పార్టిసిపుల్తో ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా పాస్ట్ పార్టిసిపుల్ క్లాజ్, అదే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ అండి, హియర్ ఈజ్ ద చైర్ బాట్ బై మీ. బాట్ బై మీ, హియర్ ఈజ్ ద చైర్. చైర్ ఉంది చూడండి, అక్కడ చైర్తో పాటు నౌన్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లేకపోతే అలాగే సబ్జెక్ట్ చైర్ పక్కన V3, సబ్జెక్టు V3 అంటే నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఉంది కాబట్టి సబ్జెక్టు పాస్ట్ పార్టిసిపుల్ ఉంది. మధ్యలో ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు. అయితే బై బాట్ ఇది V2 అనుకోవచ్చు కదా, అంటే ఇది బై మీ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు ఇది V3 అవుద్ది, రిసీవర్కి సంబంధించింది. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్, చైర్తో కలిపి నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ద ఫుడ్ కుక్డ్ బై హిమ్ వాజ్ టేస్టీ. ద ఫుడ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, కుక్డ్ అనేది V3 ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఉందంటే ఇది V3 అవుద్ది, V2 అవ్వదు. కుక్కుడు V2 కూడా కుక్కుడే, కానీ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు రిసీవర్ సంబంధించింది కాబట్టి ఇదేమవుద్దంటే V3. కాబట్టి సబ్జెక్టు V3 నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా ఏమవుద్దంటే నాన్ ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే కుక్కుడు అని V3కి ముందు V3కి ముందు కానీ, టు ఇన్ఫినిటీకి ముందు కానీ, వెర్బోన్కి ఇంగ్కి ముందు కానీ, హ్యావింగ్ ప్లస్ V3కి ముందు కానీ ఎటువంటి బీ ఫార్మ్ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ లేకపోతే అది నాన్ ఫైనైట్ వెర్బ్ అవుద్ది, మరి నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. నెక్స్ట్ అండి, వర్కింగ్ హార్డ్ ఈ పాస్డ్ ది టెస్ట్. ఇవి చూడండి, V1తో స్టార్ట్ అయింది, V1తో స్టార్ట్ అయింది, పార్ట్ అంతా కూడా వెర్బోన్కి ఇంగ్తో స్టార్ట్ అయింది. ఇదంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజ్. ఎందుకంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ ముందున్నట్టే, 2 సబ్జెక్టులు ఒకటే కాబట్టి రాయలేదు అన్నమాట ప్రత్యేకించి. కాబట్టి ఈ వర్కింగ్ ముందు ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్. నెక్స్ట్, ఐ సా హిమ్ రైటింగ్ లెటర్స్. రైటింగ్ లెటర్స్ V1తో స్టార్ట్ అయిన పార్ట్ అంతా కూడా V1కి ఇంగ్ ఉంది కదా, ఆ పార్ట్ ఇటువైపు ఎంత పార్ట్ అంతా కూడా ఏమవుద్దంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ హిమ్తో కలిపి అవుద్ది. ఇక్కడ హిమ్ అనేది దీనికి ఇక్కడ ఈ పార్ట్కి సబ్జెక్ట్గా వ్యవహరిస్తుంది. హిమ్ అనేది ఐ సా హిమ్ రైటింగ్ లెటర్స్లో హిమ్ అనేది దీనికి సబ్జెక్ట్గా వ్యవహరిస్తుంది. సో ఇక్కడ వెర్బోన్ ఇంగు, ఇక్కడ సబ్జెక్ట్ హిమ్, మధ్యలో ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేవు కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. అలాగే జంపింగ్ ఆన్ హిజ్ హార్స్ ద ఫార్మర్ రోడ్ ది మార్కెట్. జంపింగ్ అనేసరికి ఇక్కడ వెర్బోన్ ఇంగ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజు. ద ఫార్మర్ అనేది ఇక్కడ సబ్జెక్టే, 2 ఒకటే కాబట్టి ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది. ఈ జంపింగ్ వెర్బోన్కి ఇంగు అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అవచ్చు కదా, ప్రజెంట్ పార్టిసిపల్కి ముందు ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ లేదు. వెర్బోన్కి ఇంగుకు ముందు ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ అలాగే హెల్పింగ్ వర్బ్ కానీ లేకపోతే దాంతోపాటు ఉన్నంత కూడా ఏమవుద్ది, నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. అలాగే టు ఇన్ఫినిటీకి ముందు ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ లేకుండా ఉంటే ఆ పార్ట్ అంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. అలాగే V3కి మోడల్ సేమ్ రూల్, V3 ఉండి దాని ముందు హెల్పింగ్ వర్బ్ కానీ బీ ఫార్మ్ వర్బ్ లేకుండా ఉంటే దాంతో పాటు ఉన్న పార్ట్ అంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్తో పాటు. నెక్స్ట్, బీయింగ్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఏ థ్రోలీ స్పాయిల్డ్ చైల్డ్. బీయింగ్ ద ఓన్లీ, బీయింగ్ అంటే వెర్బోన్ ఇంగ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా కూడా మనకి ఏమవుద్దంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. దీని ముందు ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ లేదు. నెక్స్ట్, సీయింగ్ నో ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్ హీ బికేమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సీయింగ్ నో ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్ ఇదంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజు, ఎందుకంటే వెర్బోన్కి ఇంగ్తో స్టార్ట్ అయింది. ఓకేనా? దీని ముందు ఎటువంటి బీ ఫార్మ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదు. సబ్జెక్ట్ ఉంటుంది రూల్ ప్రకారంగా, సబ్జెక్ట్ ఉండి నాన్ ఫైనైట్ వెర్బ్, సబ్జెక్ట్ ఉండి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే టు ఇన్ఫినిటివ్ కానీ వెర్బోన్ ఇంగ్ కానీ V3 కానీ హ్యావింగ్ ప్లస్ V3 ఉండాలి. అయితే సబ్జెక్టులు ఇక్కడ సేమ్ సబ్జెక్టులు ఉండడం వల్ల ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ రాయలేదు, కానీ సబ్జెక్ట్ హీ ఉన్నట్టే మనం భావించుకోవాలి. అయితే ఈ ముందు మాత్రం బీ ఫార్మ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు, అప్పుడు ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. నెక్స్ట్, బిఫోర్ బికమింగ్ ఏ టీచర్ హీ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ బికమింగ్ ఉంది కదా, వెర్బోన్ ఇంగ్ ఉంది కాబట్టి ఈ పార్ట్ అంతా కూడా దాని ముందు ఏమైనా ఉంది అక్కడ ఏమీ లేదు, అంటే హెల్పింగ్ వర్బ్ కానీ బీ ఫార్మ్ లేదు కాబట్టి
ఈ ఎర్బోనిక్ ఇంగ్తో పాటు ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్, హ్యావింగ్ ప్లస్ V3 విచ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో స్టార్ట్ అయినా అది ఏమవుద్దంటే మనకి ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్టే ముందున్నట్టు. మనం ఆల్రెడీ పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో 2 సెంటెన్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్పుకున్నాం, ఓకేనా. అందులో మనం ఒకేలా ఉన్న సబ్జెక్టులు రిమూవ్ చేసాం కదా, కాబట్టి హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ ముందున్నట్టు మనం భావించుకోవాలి. అయితే హ్యావింగ్ ప్లస్ V3కి ముందు ఇంకేమైనా బీ ఫార్మ్ వర్బ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఏదవుద్ది, దీంతో పాటు ఉన్న పార్ట్ అంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజ్. యాక్చువల్గా హ్యావింగ్ ప్లస్ V3 అనేది నాన్ ఫైనైట్ వెర్బ్, దాంతో ఉన్న పార్ట్ అంతా కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. చూడండి, నాన్ ఫైనైట్ వెర్బ్తో ఉన్న పార్ట్ నాన్ ఫైనైట్ క్లాజ్ ఎప్పుడు అవుద్ది, దాని ముందు ఎటువంటి బీ ఫార్మ్ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ ఉండకూడదు, ఓకేనా. ద టీచర్ నాట్ హ్యావింగ్ టాట్ వెల్ హీ ఫెయిల్డ్. ద టీచర్ నాట్ హ్యావింగ్, ద టీచర్ అనే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. నాట్ హ్యావింగ్ టాట్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 ఉంది. దీని ముందు ఇటువంటి బీ ఫార్మ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్స్ లేవు. కాబట్టి సబ్జెక్టు హ్యావింగ్ ప్లస్ V3 ఉంటే ఏమవుతుంది, నాన్ ఫైనైట్ క్లాజ్. చూసారా, ఇక్కడ సబ్జెక్టు హీ, సబ్జెక్ట్ టీచర్ వేరు వేరు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ రాయడం జరిగింది. అదే ఇద్దరు ఒకే సబ్జెక్టులో అయితే ఇక్కడ రాయము, హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది, కానీ సబ్జెక్ట్ ఉన్నట్టు ఊహించుకోవాలి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈజ్ ప్లేయింగ్ ద చెస్. ఇది మనకి ఏమవుద్దంటే ఫైనైట్ క్లాజ్ అవుద్దని చెప్పాను. ఎందుకు అవుద్దంటే ఇక్కడ బీ ఫార్మ్ వర్బ్ ఈజ్ ఉంది. బీ ఫార్మ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ V1కి SRES V2 ఇవన్నీ కూడా ఫైనైట్ వెర్బ్లు. ఫైనైట్ వెర్బ్ ఉందంటే ఫైనైట్ క్లాజ్ అవుతుంది తప్పనిసరిగా. అయితే మీకు డౌట్ రావచ్చు, ప్లేయింగ్ అనేది ఇక్కడ వెర్బానికి ఇంక కదా, ప్రజెంట్ పార్టిసిపుల్ కదా. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఏమవుద్ది, నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది, ఫైనైట్ వెర్బ్ రెండు ఉన్నాయి. అయితే నాన్ ఫైనైట్ వెర్బ్ ఒక్కటి మాత్రమే ఉంటేనే, సింగిల్గా అది ఒకటి మాత్రమే ఉంటేనే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుద్ది. దాని ముందు హెల్పింగ్ వెర్బులు కానీ బీ ఫార్ వెర్బులు కానీ ఉంటే మాత్రం నాన్ ఫైనైట్ వెర్బ్ ఉన్నప్పటికీ అదేమవుద్ది, ఫైనైట్ క్లాజ్ అవుద్ది. ఏమవుద్ది, ఫైనైట్ క్లాజ్ అవుద్ది, ఓకేనా. అదే అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనైట్ క్లాజ్ నాన్ ఫైనైట్ క్లాజ్ సంబంధించి 10th క్లాస్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.